ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పండగ. ఉగాది అన్నది మన తెలుగు వారికి చాలా ప్రత్యేకం. ఈ ఏడాది మనం జరుపుకోబోయే ఉగాది పండగ పేరు పరాభవ నామ సంవత్సరం. జనరల్‌గా ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం, తినేస్తాం. కానీ ఈ ఉగాది పండగ ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవాలనే ప్రయత్నం ఇది. ఈ ఉగాది గురించి మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఏమిటి? వాటి గురించి కొన్ని విషయాలు మాకు నేర్పించండి. ఉగాది అన్నది తెలుగువారి మాట. ఇది నూతన సంవత్సర ఆరంభానికి ఒక గుర్తు. కాలం అనేది ఒక చక్రం లాంటిది కాబట్టి ప్రతి సంవత్సరం యొక్క ఆరంభం ఒక యుగానికి ఆరంభం లాంటిదని యుగాది అని పేరు పెట్టారు. అదే కొన్నాళ్ళకి ఉగాది అయింది అని పెద్దలు చెప్తారు. ఇది ప్రతి చైత్ర మాసంలో వచ్చేటువంటి శుద్ధ పాడ్యమి నాడు ఈ యొక్క పండుగను మనం జరుపుకుంటాం. ఈ చైత్రమాసము అంటే మన యొక్క ఉగాది నుండి ఆరంభమయ్యేటువంటి సంవత్సరానికి మొట్టమొదటి మాసం అన్నమాట. ఈ సమయంలోనే వసంతకాలం మొదలవుతుంది. కోకిలలు కూస్తాయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా ఏర్పడుతుంది. ఇలా అందమైనటువంటి ఈ వాతావరణం చిత్రంగా మారుతుంది కాబట్టే దీన్ని చైత్రం అంటారు. ఉగాది పచ్చడిలో మనం 6 రకాల రుచులు వేసుకుంటాం. 6 రకాల రుచులు ఒక ఒక పదార్థం దాంట్లో కలపడం వల్ల 6 రకాల రుచులు వస్తాయి. 6 రకాల రుచులు 6 రకాలైనటువంటి మనోవృత్తుల్ని మనకి గుర్తు చేస్తాయి. ఈ 6 రకాల మనోవృత్తులు మనకి ఎప్పటికీ ఉండేవే. వీటన్నిటి యొక్క కలగలిపే మన యొక్క జీవితం అని చెప్పడం కోసమే ఈ యొక్క పచ్చడిని తయారు చేస్తారు. ఉదాహరణకి దీంట్లో తీపి వేస్తారు. తీపి అంటే బెల్లం. ఆ బెల్లము సంతోషానికి గుర్తు. అలాగే చేదు కోసమని వేప పువ్వుని వేస్తారు. వేప పువ్వు అనేది మన యొక్క దుఃఖాలకి గుర్తు. తర్వాత దీంట్లో వగరు కూడా వేస్తారు. వగరు మనం మామిడి ముక్కల రూపంలో దాంట్లో వేస్తాం. ఆ మామిడి ముక్కలు అనేటువంటి ఈ యొక్కది మనకి జీవితంలో వచ్చేటువంటి కొత్త కొత్త సవాళ్ళను గురించి చెప్తుంది. చింతపండు రసం వేయడం వల్ల ఆ పులుపు అనేటువంటి రుచి వస్తుంది. ఇది మనం నేర్పుకి గుర్తుగా చెప్తారు. కారంగా ఉండడం కోసమని మిరియాల పొడి వేస్తారు. మిరియాల పొడి మన యొక్క ఆగ్రహానికి గుర్తు. చివరిగా ఉప్పుగా ఉండడానికి ఉప్పు వేస్తారు. ఆ ఉప్పు అనేది ఉత్సాహానికి గుర్తు. ఈ విధంగా మన యొక్క జీవితంలో సంతోషాలు, దుఃఖాలు, నేర్పు, ఒంటరితనం, అనేకమైనటువంటి మనోభావాలు ఉంటాయి. ఇవన్నింటి యొక్క కలగలిపే మన యొక్క జీవితం. ఈ జీవితాన్ని గుర్తు చేయడం కోసమే ఈ ఉగాది పచ్చడి మన యొక్క నూతన సంవత్సరం నాడు చేసుకుని తింటాం. అంటే ఈ అన్ని సుఖాలు దుఃఖాలు అన్నీ ఉండాలా అంటే ఉండాలి మరి. ఎందుకంటే మొత్తం అన్నీ సుఖాలుగా ఉంటే హాయిగా ఉండదు, అన్నీ దుఃఖాలుంటే అసలు బాగుండదు. ఈ రెంటికి మధ్యస్థంగా మన యొక్క జీవితం గడవాలి. అలా గడిస్తేనే మన జీవితంలో ఒక రసాస్వాదన అనేది ఉంటుంది. పరాభవ నామ సంవత్సరం అనగానే కొంచెం నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. పరాభవ నామ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు మాకు తెలపండి. ఇప్పుడు మనకు వచ్చేది పరాభవనామ సంవత్సరం. మన యొక్క కాలచక్రంలో మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాల్లో పరాభవ నామ సంవత్సరం 40వది. పరాభవ నామ సంవత్సరం అన్నంత మాత్రాన ఇదేదో మనకి పరాభవాలని లేదా అవమానాలని కలిగిస్తుంది అనేటువంటి అర్థం కాదు. ఈ జీవితంలో వచ్చేటువంటి సవాళ్ళలో ఎదుటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, మన యొక్క శక్తిని, ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుని మన యొక్క సవాళ్ళని ఎదుర్కోవాల్సిన సంవత్సరం అని మనకి గుర్తు చేయడానికే ఈ పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. దీనికి పర అంటే భగవంతుడిని, భవ ఆయన్ని ఎప్పటికీ తలుచుకుంటూ ఉండేటువంటి సంవత్సరంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ఏది పెద్ద పంచాంగ శ్రవణం ఏమీ కాదు. కానీ ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో
మన దేశంలోనే కాకుండా పూర్తి ప్రపంచంలోనే ఎన్నో సవాళ్ళు ఒడిదుడుకులు ఉంటాయన్నది సుస్పష్టం. అది మానవులకైనా దేశాలకైనా తప్పేదేమీ కాదు. ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఈ పరాభవ నామ సంవత్సరానికి 2 ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. అవి రాహుకేతువులు. ఈ రాహుకేతువులు ముఖ్య గ్రహాలు అయినందువల్లనే ఇలాంటి పరిణామాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రాహుకేతువుల వల్ల సూర్యచంద్రాదుల వంటి వారికే పరాభవం తప్పలేదు. అలాంటిది మనలాంటి వాళ్ళకి కూడా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉండడం వల్ల మనకు కూడా అలాంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అన్నదే ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం మనకి చెప్పేటువంటి విషయం. ఈ పరాభవ నామ సంవత్సరంలోని ఈ యొక్క ఉగాది మనకి మార్చి 19లో వస్తుంది ఈ సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరం ఇదే తారీఖున రాదు, కానీ ఈ సంవత్సరం మాత్రం మార్చి 19 నాడు ఈ యొక్క ఉగాదిని మనం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది మన ఉగాది పండగ మార్చి 19వ తారీఖు వచ్చింది. కానీ ప్రపంచం అంతా జాన్వరి 1 నాడే న్యూ ఇయర్ కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి మనమంతా ఎందుకు ఈ మార్చ్, ఏప్రిల్ మంత్స్‌లో చేసుకుంటున్నాం? ఇది చాలా మంచి ప్రశ్న. మనకి ఉన్న క్యాలెండరు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం వాడుకుంటున్నది. అదే మనం ఇప్పుడు వాడేటువంటి ఈ ఇంగ్లీష్ క్యాలెండరు ఇంగ్లీష్ వాళ్ళే 1752వ సంవత్సరంలో స్వీకరించారు. దాన్ని అడాప్ట్ చేసింది 1752లో. ఆ సమయంలో వాళ్ళు మన దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ క్యాలెండర్ని వాడుకోవడమే కాకుండా మనకి కూడా అలవాటు చేశారు. అంతేగాని ఇదేదో గొప్ప కాలగణన అని కానీ ఇది ఒక గొప్ప క్యాలెండర్ అని కానీ చెప్పడానికి వీల్లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఇప్పుడు మనం వాడేటువంటి ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో మనకు కొంచెం తెలియాలి. పాశ్చాత్య దేశాల్లో కూడా ఒక క్యాలెండర్ ఉండేది. క్రీస్తుపూర్వం 738వ సంవత్సరంలోనే ఒక క్యాలెండర్ని రోమన్ దేశస్థులు తయారు చేశారు. దాన్ని రోమన్ క్యాలెండర్ అనేవారు. ఆ క్యాలెండర్లో కేవలం 304 రోజులు ఉండేవి. 10 నెలలే ఉండేవి. ఒక 6 నెలలు 30 రోజులు, ఒక 4 నెలలు 31 రోజులు ఉండేవి. మరి మధ్యలో సంవత్సరంలో మనకి మొత్తం 365 రోజులు కావాలంటే మరి మధ్యలో ఒక 60-65 రోజులు మిస్ అయిపోతున్నాయి కదా. ఆ 61 రోజుల్ని శీతాకాలం సెలవులుగా భావించి దాన్ని క్యాలెండర్లో నుంచి ఎత్తేసారు పూర్తిగా. మనము ఏదైనా ఒక శకం ఏదైనా మొదలు పెట్టాలంటే ఇది క్రీస్తు శకం కదా, అలాగే మన శాలివాహన శకం ఇలాంటి శకాలు ఏమైనా మొదలు పెట్టాలంటే వారి యొక్క పుట్టినరోజు నాడో ఏదో ఒక విజయం రోజు నాడో ఏదో ఒక మంచి సంఘటన జరిగినప్పుడు ఈ యొక్క శకాలు మొదలు పెడతాం. మరి క్రీస్తు శకం మొదలు పెట్టడానికి అలాంటి కారణాలు ఏం కనపడవు. క్రీస్తు పుట్టినరోజు జనవరి 1 కాదు, అది డిసెంబర్ 25 అంటారు. పోనీ క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కరెక్ట్గా పుట్టాడా అంటే అది లేదు. కొంతమంది ఆయన పుట్టి క్రీస్తుపూర్వం 45లో అంటారు, అంతకంటే ముందర అని కొంతమంది అంటారు. లేదు క్రీస్తు శకం పుట్టిన తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత క్రీస్తు పుట్టాడు అంటారు. లేదు 3వ శతాబ్దంలో 4వ శతాబ్దంలో క్రీస్తు పుట్టాడని కూడా చెప్తున్నారు. అంటే ఆ 110 అనేటువంటి ఇయర్ ఏదైతే ఉందో దానికి అసలు ఎటువంటి విలువ లేదు. ఆ విధంగానే ఆ యొక్క క్రీస్తు శకం ఆరంభించబడింది. ఆ విధంగా 304 రోజులు ఉన్నటువంటి ఆ యొక్క సంవత్సరాన్ని జూలియస్ సీజర్ అనేటువంటి ఒక మహానుభావుడు, ఒక రాజు 45 BCలో దాన్ని కొంచెం సంస్కరించి తన పేరిట ఒక నెలను ఆరంభించాడు. అదే జూలై నెల. జూలై నెలకి 31 రోజులు పెట్టాడు. ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత అగస్టస్ సీజర్ అని ఇంకో ఆయన వచ్చాడు. ఆ రాజుగారు కూడా మరి జూలియస్ సీజర్ మీద ఒక నెల పెడితే మన నా పేరు మీద ఒక నెల పెట్టాలి కదా అని చెప్పేసి ఆయన ఆగస్టు పేరు మీద ఇంకో నెలను ఆరంభించాడు. ఈ విధంగా ఈయన 31 రోజులు, ఆయన 31 రోజులు, అంతకుముందు 31 రోజులు, ఇలాగ అన్నీ ఉండేటప్పటికీ ఓ 2 రోజులు ఎక్కువైంది.
ఈ ఏడాదికి 367 రోజులు అయింది. అందుకే ఏం చేయాలి అంటే సరే ఏముంది ఫిబ్రవరిలో ఓ రెండు రోజులు తగ్గించేయండి అన్నారు. అందుకే ఫిబ్రవరి 28 రోజులు అయింది. ఆ విధంగా తయారైంది వీళ్ళ క్యాలెండర్. కానీ ఇంతటితోటి వీళ్ళ క్యాలెండర్ కష్టాలు ఏమి ముగిసిపోలేదు. మన యొక్క లెక్కల ప్రకారంగా ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. వీళ్ళు ఈ మార్పులు చేయడానికి కారణం కూడా ఈ రోమన్ రాజ్యానికి భారతదేశంతో ఒక సంబంధం ఉండేది. ఆ భారతదేశంలో ఉండేటువంటి ఈ సంబంధానికి వీళ్ళు వచ్చే సంవత్సరం మీ సొమ్ము చెల్లిస్తాం అంటే ఆ వచ్చే సంవత్సరం అనేది వాళ్ళకి 304 రోజులు, వీళ్ళకి 365 రోజులు. వీళ్ళిద్దరి మధ్యన ఒక మాట ఉండేది కాదు. అందుకని వీళ్ళిద్దరి క్యాలెండర్లు ఒకటి చేయడం కోసమని భారతదేశంలో ఉండేటువంటి క్యాలెండర్ని ఆధారంగా చేసుకుని రోమన్ క్యాలెండర్ని మార్చారు. అదే జూలియస్ సీజర్ చేసినటువంటి పని, అదే అగస్టస్ చేసిన పని. ఇంత చేసినప్పటికీ మనకి ఒక సంవత్సరానికి 365.24 ఇంకా కొన్ని పాయింట్లతోటి ఇంకా ఒక నెంబర్ ఉంది. అంత టైం పడుతుంది ఈ యొక్క సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి. కానీ వీళ్ళు కరెక్ట్గా 365 రోజులే తీసుకున్నారు. అందుకని 0.24 ఏదైతే 0.24 ఏది ఉందో దాన్ని ఒక పావు భాగంగా స్వీకరించి ఆ పావు భాగాలు 4 అయితే ఒక రోజు కలిసి వస్తుంది కాబట్టి మధ్యలో ఒక లీప్ ఇయర్ అనే దాన్ని సృష్టిద్దామని చెప్పేసి ఆ పోప్ గ్రెగరీ అనేటువంటి ఆయన ఈ యొక్క లీప్ ఇయర్ని ఆరంభించాడు. దీంతో మన క్యాలెండర్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ డేస్ వాళ్ళ క్యాలెండర్ నెంబర్ ఆఫ్ డేస్ సరిగ్గా సరిపోయాయి. ఆ తర్వాత ఇది 1582లో జరిగింది. ఆ తర్వాత దీన్ని 1752లో ఇంగ్లీష్ వాళ్ళు అడాప్ట్ చేశారు. అంటే ఈ 170 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ 170 సంవత్సరాలు ఈ యొక్క క్యాలెండర్ని అనేక విధాలుగా వాడి చూసి దీనివల్ల ఏం కష్టాలు రావట్లేదు, నెంబర్ ఆఫ్ డేస్ అన్నీ సరిపోతున్నాయి, కాలాలు మార్పులు అన్నీ కూడా సరిపోతున్నాయి అని అందరూ అనుకున్న తర్వాత దీన్ని అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు స్వీకరించారు. ఆ విధంగా ఇది మన దాకా వచ్చింది. దాని విశేషత ఏమిటి? మన క్యాలెండర్‌కి ఏమైనా ప్రత్యేకత ఉందా? అవేమిటో కాస్త మాకు వివరించండి. అదే కుదరని పని. మనం ఎంతో నిపుణత కలిగి ఉండి ఏమాత్రం నిపుణత లేనటువంటి వాళ్ళు తయారు చేసిన క్యాలెండర్ని మనం ఎందుకు పాటిస్తాం? ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇవాళ డేట్ ఎంత? మార్చి 19, 2026. అంటే నీకేమర్థమైంది? ఇది క్యాలెండర్లో ఒక డేటు. అంతకుమించి ఏమైనా నీకు సూర్యచంద్రుల యొక్క వివరాలు లేకపోతే గణన ఇలాంటివి ఏమైనా తెలిసాయా? ఏం తెలియదు. క్యాలెండర్లో ఒక డేటు. మనకి మార్చి 19, 26 అన్నా ఒకటే, డిసెంబర్ 22, 26 అన్నా అవి క్యాలెండర్లో ఒక డేటు. అంతకన్నా మనకేమీ తెలియదు. ఇది వీళ్ళ క్యాలెండర్లో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మన తారీఖు చూద్దాం. ఇవాళ ఏమిటి? చైత్ర శుద్ధ పాడ్యమి. చైత్ర అంటే చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉన్నాడు. అంటే చంద్రుడి యొక్క పొజిషన్ ఏమిటో మనకి ఈ మాసం చెప్పడం ద్వారానే మనకి చెప్పేస్తున్నారు. శుద్ధ అంటే ఇది శుక్లపక్షం. అంటే చంద్రుడు దినదినాభివృద్ధి చెందేటువంటి పక్షం. శుద్ధ అనగానే ఓహో ఇది శుక్లపక్షం అన్నమాట అని మనకి చంద్రుడు ఎలా ఉన్నాడు, ఇవాళ ఏమిటి అవన్నీ మనం చూడక్కలే. శుద్ధ అనగానే ఓహో ఇది మనకి శుక్లపక్షానికి సంబంధించింది. తర్వాత పాడ్యమి. పాడ్యమి అంటే ఇది మొదటిది. మొదటిది అంటే ఈ యొక్క పాడ్యమి అనేదాన్ని తిథి అంటారు. ఈ తిథి ఏం చెప్తుంది? సూర్యుడికి చంద్రుడికి మధ్యన ఎంత యాంగిల్ ఉంది అంటే ఈ యొక్క కాలచక్రం అనేది ఒక మాసంలో ఒక వృత్తంలా భావిస్తే ఆ వృత్తంలో అట్టడుగున అమావాస్య పై పౌర్ణమి ఉన్నట్లయితే ఈ చంద్రుడు అలా
ఈ యొక్క నెలంతా అయ్యేటప్పటికి పూర్తి వృత్తాన్ని పూర్తి చేస్తుంటే అప్పుడు సూర్యుడు చంద్రుడు మధ్యన ఎంత యాంగిల్ ఉంది అన్న విషయం చెప్తోంది. ఇప్పుడు మనకి ఒక సర్కిల్ అంటే 360 డిగ్రీలు, 30 రోజులంటే ఒక్కొక్క రోజుకి 12 డిగ్రీలు. పాడ్యమి అంటే ఇది మొదటిది, అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యన 12 డిగ్రీల వ్యత్యాసం ఉంది. సరే, అష్టమి అన్నాం అనుకోండి. అష్టమి అంటే 1296, అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యన 96 డిగ్రీల వ్యత్యాసం ఉంది. అదే శుద్ధ అష్టమి బదులు బహుళ అష్టమి అన్నాం అనుకోండి. బహుళ అనగానే అది కృష్ణపక్షము. కృష్ణపక్షం అంటే ముందర 180 డిగ్రీలు పౌర్ణమి దాకా వెళ్ళిన తర్వాత అష్టమి అంటే 96 కాబట్టి 180 + 96 276 డిగ్రీల తేడాలో సూర్యుడు చంద్రుడు ఉన్నారు అని మనకి స్పష్టంగా మన యొక్క తారీఖు చెప్తేనే ఈ సూర్య చంద్ర గ్రహాల యొక్క స్థితిగతులు మనకు తెలుస్తున్నాయి. ఇది ఒక సూర్యచంద్రుని గురించే కాదు, మొత్తం నవగ్రహాల యొక్క స్థానాలని గురించి కూడా లెక్క పెట్టగలిగినటువంటిది ఈ యొక్క తిథివార నక్షత్రాలే. అందుకని మనది చాలా ఉన్నతమైనటువంటి క్యాలెండర్. మనది ఇంత చక్కగా అన్ని విషయాలు చెప్తుంటే ఇది కాదనుకుని మనం ఆ ఇంగ్లీష్ క్యాలెండర్లో మార్చి 19 అని చెప్పుకోవడం ఎందుకు? మనకి పూర్తిగా దీన్ని అలవాటు చేశారు కాబట్టి, అంతేగాని ఇదేదో గొప్పది అన్నటువంటి విషయం కాదు. మనకి సమయాన్ని గురించి అనేకమైనటువంటి లెక్కలు ఉన్నాయి. నిమేషము, కాల, కాష్టాది ఎన్నో లెక్కలు ఒక సెకండ్ కంటే కూడా చిన్నవైనా ఉండగా గంటలు, ముహూర్తాలు, ఘడియలు, దినము, పక్షము, మాసము, అయనము, సంవత్సరము అని అనేకమైనటువంటి లెక్కలు ఉన్నాయి. ఈ సంవత్సరం తర్వాత మనకి అయనాల గురించి మాట్లాడేటప్పుడు అంటే 6 నెలలకు ఒక అయనం, 6 నెలల గురించి మాట్లాడేటప్పుడు ఉత్తరాయణము, దక్షిణాయనము. ఉత్తరాయణం అంటే దేవతలకి పగలు, దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి. ఈ విషయాలన్నీ కూడా మన యొక్క జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరంతో ఆగిపోలేదు, ఇక్కడి నుంచి యుగాల లెక్కలు వస్తాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. ఇలాంటి 1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక పగలు, ఇంకో 1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మకు రాత్రి, ఈ రెండూ కలిస్తే 2000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక దినము. అలాంటివి 360 రోజులు గడిస్తే ఆయనకు ఒక సంవత్సరం. అలాంటివి 100 సంవత్సరాలు గడిస్తే ఆయన యొక్క జీవితం. అంటే బ్రహ్మ జీవితం ఎంత పెద్దదో ఆలోచించండి. అలాంటివి వాళ్ళు 6 బ్రహ్మలు ఆల్రెడీ గతించారని చెప్పేసి మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన మన యొక్క క్యాలెండర్ ఏదైతే ఉందో చాలా ఉన్నతమైంది, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వాడుకుంటున్నటువంటిది. ఇది 1752లో ఎలాగోలాగా ఆ తేదీలు గిట్టించేసి నెంబర్ ఆఫ్ డేస్ ఒకదాంతో ఒకటి మ్యాచ్ చేసినంత మాత్రాన అది ఒక గొప్ప క్యాలెండర్ కాలేదు. ఈ విధంగా కాల నిర్ణయం చేసి ఈ విధంగా మనం మన యొక్క కాలాన్ని మంతుడిగా భావించి దాన్ని అర్చించడమే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవనం. మనకి ప్రతి సంవత్సరానికి ఒక పేరుంది. అలాగా 60 సంవత్సరాలకి 60 పేర్లు పెట్టారు. మరి 61వ సంవత్సరానికి మళ్ళీ మొదటి సంవత్సరం పేరే వచ్చింది. ఇదేదో ఒక సైక్లికల్ ఆర్డర్‌లో నడుస్తోంది. ఇవి 60 ఎందుకు పెట్టారు? 100 పెట్టొచ్చు కదా! అలా చేయకూడదు. మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలచక్రం ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి పునరావృతం అవుతూ ఉంటుంది. ఈ కాలచక్రాన్ని నామచక్రం అని కూడా అంటారు. ఈ 60 సంవత్సరాల్లో ప్రపంచంలో జరిగేటువంటి ఎన్నో ఒడిదుడుకులైనటువంటి కార్యక్రమాలు మళ్ళీ 60 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ అదే సంవత్సరంలో జరుగుతాయని కాబట్టి ఈ యొక్క నామచక్రంలో ఉండేటువంటి
ఈ ప్రతి సంవత్సరాన్ని కూడా ముఖ్యమైనదిగానే భావిస్తారు. ఈ 60 సంవత్సరాలు ఇది ప్రభవ, విభవ అనే సంవత్సరాలతో ఆరంభమై అక్షయ అనే సంవత్సరంతో ముగిసిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభవనామ సంవత్సరం 40వది. ఇంతకుముందు జరిగినటువంటి విశ్వావసు అనేటువంటి సంవత్సరం 39వది. ఇక తర్వాత వచ్చేటువంటి ప్లవంగనామ సంవత్సరం 41వది. అలా ఉంటాయన్నమాట ఇక్కడ ఇందులో ఉన్న లెక్కలు. మన దేశం సనాతన ధర్మాన్ని పాటించేది కదా! మరి మనకున్న రాష్ట్రాలన్నీ కూడా మార్చి 19వ తారీఖే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటోందా? లేక వేరే వేరే ఏమైనా జరుపుకుంటున్నారా? ఆ విశేషం గూడా కొంచెం చెప్పండి. మన వాళ్ళందరూ మన యొక్క క్యాలెండర్ని పాటిస్తారు. మన క్యాలెండర్లో సూర్యమానము, చంద్రమానము రెండూ కూడా సవ్యంగా చెప్పబడి ఉంటాయి. అందులో కొందరు చంద్రమానాన్ని పాటించి తమ యొక్క ఉగాదిని జరుపుకుంటే, మరికొందరు సూర్యమానాన్ని చూసుకుని వాళ్ళ యొక్క నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. సూర్యమానం జరుపుకునే వాళ్ళు తమ యొక్క పండుగని వైశాఖి అంటారు. అది వైశాఖ మాసంలో వస్తుంది. సాధారణంగా సూర్యమానంలో చేసేటువంటి వాళ్ళందరికీ వైశాఖ మాసంలో అంటే ఏప్రిల్ 13, 14, 15 ఆ తారీఖుల్లో వస్తూ ఉంటుంది వాళ్ళకి. జమ్మూ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో సూర్యమానం ద్వారానే వాళ్ళ యొక్క నూతన సంవత్సరాన్ని గడుపుకుంటారు. మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా చంద్రమానం ద్వారా వాళ్ళ యొక్క నూతన సంవత్సరాన్ని గడుపుకుంటారు. మనమందరం ఉగాది అంటాం. మహారాష్ట్ర వాళ్ళు గుడి పాడవ అంటారు. మన దక్షిణంలో ముఖ్యంగా తమిళనాడు సౌరమానాన్ని పాటిస్తుంది. కేరళలో సౌరమానము, చంద్రమానము పాటించే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అలాగే మనకి అరుణాచల్ ప్రదేశ్లో కూడా సౌరమానము, చంద్రమానము రెండూ పాటించే వాళ్ళు ఉంటారు. మనకి ఒరిస్సా, అస్సాం, బెంగాల్, బీహార్ ఇవన్నీ కూడా సౌరమానాన్ని పాటించేవే అవుతాయి. ఈ గుజరాతు, రాజస్థాను వీళ్ళు చంద్రమానాన్నే పాటిస్తారు. కానీ వాళ్ళు దాన్ని ఉగాది అలా అనకుండా నూతన్ వర్ష్ అంటారు. జై శ్రీమన్నారాయణ.